పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు తెల్లగింపబడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మరో పునరుద్ధానాన్ని మా ముందు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, ఈ పునరుద్ధాన దినంలో మా జీవితాలను సరిచేసుకునటానికి, నీ కృపలో మేము ముందుకు సాగటానికి, నీ చిత్తం చొప్పున మేము జీవించడానికి సహాయం చేసి నడిపించున్నాను. మమ్మలను మేము సరిచేసుకుని ప్రభా, నీ ప్రేమకు దేవా, నీ ఆలోచనకు తగినట్లుగా మమ్మలను మేము సరిదిద్దుకోవటానికి సహాయం చేసి నడిపించున్నాను, కృప చూపించున్నాను. ఈ మనవలన్నీ ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం ప్రాక్టికల్గా అంటే దేవునికి దగ్గరగా జీవించే జీవితం. అయితే చాలామంది దేవుని యొక్క మాటకు లోబడుట కంటే మనుషుల యొక్క కట్టడలకు, మనుషుల యొక్క ఏర్పాట్లకు లోబడి జీవించటానికి, అనుసరించడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారు దేవుని యొక్క పక్షాన ఉండటానికి ఇష్టపడినట్లుగా కనపడటానికి ప్రయత్నం చేస్తారు, కానీ నిజమైన క్రీస్తు యొక్క తత్వాన్ని, నిజమైన దేవుని యొక్క ప్రేమను వారు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వారి ఆలోచన విధానం అంతా కూడా శారీరక పరమైన, భౌతిక పరమైన విషయాల్లో వారు చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఆత్మ విషయంలో వారు దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయినట్లుగా లోతుగా పరిశీలన చేస్తే వారి గురించి మనకు కనబడతారు. ఆహారం, స్నానాలు, లేదా చర్చికి సంబంధించిన వ్యవహారాలు, లేదా ధర్మశాస్త్రానికి సంబంధించిన కట్టడలు, ఇవన్నీ కూడా ఆచరించడానికి చాలా ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క నిజమైన వాక్యానికి, దేవుని యొక్క సత్యవాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కును వారు పాటించటానికి చాలా దూరంగా ఉంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడున్న ప్రజలకు, యెరూషలేములో ఉన్న ప్రజలకు, యూదులకు, సమాజంలో ఉన్న శాస్త్రులకు, పరిచయులకు నిజమైన దేవుని యొక్క వాక్య ప్రకారం ఎలాగ జీవించాలో, మన అంతరంగ స్వభావము దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఎలాగ మనము జీవించాలో, ఈ విషయాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న వ్యక్తులకు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే మతపరమైన ఆ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నావో, మత సంబంధితమైన పరిస్థితులు ఏవైతే ఉన్నావో, ఆ కట్టడాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దైవానుసారంగా కట్టినవి కావు. అంటే దీన్ని తెలుగులో చెప్పడం చాలా కష్టంగా ఉంది, కానీ ఆల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ డివైన్. అంటే మత సంబంధమైన ఆచారాలన్నీ కూడా దైవాంత సంబంధమైనవి కాదు, దైవ సంభూతమైనవి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యే దేవుని చిత్తంలో మనకు కడుతుంది. కానీ మతపరమైన విషయాలు, మతపరమైన ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా నిజమైన దైవానికి సంబంధించిన కట్టడలు కాదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పరిచర్యలో అనేక అద్భుతాలు చేస్తూ ఉంటా ఆయన ఏం చేశాడంటే యెరూషలేము నుండి శాస్త్రులను పరిచర్యలు యేసు యొద్దకు వచ్చి
నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చిన తర్వాత అనేక విషయాల్లో అంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తును వారు శోధిస్తే ప్రతి విషయంలోనూ కూడా దేవుడు వారికి చాలా కఠినంగా జవాబులు చెప్పాడు. కాబట్టి డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు మీద దాడి చేయడానికి ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి ఏం చేస్తా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల మీద దాడి చేసి తద్వారా యేసుక్రీస్తు యొక్క బోధను, యేసుక్రీస్తు యొక్క తత్వాన్ని తప్పు పట్టేదానికి అక్కడ ఉన్న మత నాయకులు ఎవరైతే ఉన్నారో, పరిచయులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు యొక్క శిష్యుల మీద వారు ఏం చేస్తున్నారు, దాడి చేస్తా ఉన్నారు. క్రైస్తవ జీవితంలో మనము కూడా జీవించేటప్పుడు, ఈ లోకంలో క్రైస్తవులుగా మనం జీవించాలనుకున్నప్పుడు బయట పరిస్థితుల్లో మనం యేసుక్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి, యేసుక్రీస్తు యొక్క తత్వం గురించి మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు సమాజం కూడా మన మీద ఇలాగే అటాకులు చేస్తూ ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఏదైనా అవకాశం ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పాలనుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మన మీద వారు ఏం చేస్తారంటే ఒక అటాక్ చేస్తారు. మీరు ఇచ్చిన భోజన పదార్థాలు లేదా మీరు ఇచ్చిన పలహారం తింటాం, కానీ మేమిచ్చింది మీరు ఎందుకు తినరు? ఇలాగ రకరకాల ప్రశ్నలు. మీ దేవుడు ఒకటా, మా దేవుడు ఒకటా? ఇలా రకరకాల డైవర్షన్స్ ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించేటప్పుడు అనేక రకాల ప్రశ్నలు మన మీదకి సంధింపబడతాయి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే లోకపరమైన విషయాలలో దేవుని వాక్యం గురించిన వివాదం వచ్చినప్పుడు దేవుని వాక్య ప్రకారం సమాధానం చెప్పగలవారమై ఉండాలి. అంతేకాని ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏమున్నావో, అంటే మతానికి సంబంధించిన ఆచారాలు, మతానికి సంబంధించిన కట్టడలు ఏవైతే ఉన్నావో అవి ప్రభువైన యేసుక్రీస్తులోనికి అంజలు వచ్చేదానికి ఆటంకంగా ఉండకుండా నిజమైన దేవుని వాక్య ప్రకారము దేవుని యొక్క కట్టడలను బోధించడానికి మనం నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారంటే పెద్దల పారంపర్యాచారములను ఎందుకు మీరుతున్నారు అని అడుగుతున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలు వేరు, అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు వారు ఉన్న కట్టడలు వేరు. అంటే దేవుని యొక్క వాక్యంలోనికి సంఘపరమైన కట్టడలు ఏమైతే ఉన్నావో అవి మనుషులను దేవుని దగ్గరికి రాకుండా ఉండటానికి ఒక అడ్డంకులుగా ఉన్నవి. ఇవి చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కట్టడలు వేరు, మనుషుల యొక్క ఆచారాలు వేరు. ఇక్కడ శాస్త్రులు పరిచయులు వీరు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కొన్ని కట్టడలను, ఆజ్ఞలను వారు ప్రవేశపెట్టారు. ఇవి పాటించడానికి చాలా కష్టంగా ఉన్నవి. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి దగ్గర అవటం పోయి ఈ మనుష్యులు పెట్టిన ఆచారాలు, పారంపర్య ఆచారాలు, అంటే పితరుల నుంచి వచ్చిన ఆచారాలు ఏవైతే ఉన్నావో ఆ ఆచారాల వల్ల క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క బోధ ప్రజలకు వెళ్లకుండా చాలా అడ్డంకులుగా ఉన్నవి. మార్కు సువార్త 7వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఆచరిస్తున్న ఆచారాలు, మన హైందవ సహోదరులు ఆచరిస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా
యూదులు వాడి పారేసిన విస్తరాకులు. చాలా కఠినంగా ఉంది ఈ మాట కదా. ఈ రోజున హైందవ సాంప్రదాయంలో ఎవరైతే ఆచారాలు ఆచరిస్తున్నారో ఇవన్నీ కూడా అలనాడు యూదులు వాడేసిన ఆచారాలే, ఇవేమి కొత్త కాదు. అయితే ఆ ఆచారాల వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు మనుషులకు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే ఆ ఆచారాలు ఏవైతే ఉన్నావో, అంటే మనుషులను దేవుని ప్రేమలో కట్టలేని ఆచారాలు ఏవైతే ఉన్నావో, మనుషులను దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేని ఆచారాలు ఏవైతే ఉన్నావో, ఆ ఆచారాలన్నిటికీ మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. అంటే మనుషులలో దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క ప్రేమను మనం చూడాలి. కానీ మనుషుల యొక్క ఆచారాలను పాటించలేని వారిని అపవిత్రులుగా ఏమాత్రం కూడా ఎంచడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి పెద్దల ఆచారాల గురించి చెప్తా ఉన్నాడు. వారు ఏం చేస్తారంట? సంతలోకి వెళ్ళొస్తే గిన్నెలు కడుక్కుంటారంట, సంతలోకి వెళ్ళిస్తే ఆ ఎన్నింటి మీద నీళ్లు చల్లుకుంటారంట. అలాగా బయటికి వెళ్ళొస్తే వారు ఏం చేస్తారంటే చేతులు కడుక్కుంటారు. ఇవన్నీ మంచిదే, పరిశుభ్రంగా ఉండటం మంచిదే. కానీ ఆ పరిశుభ్రత పేరుతో, ఆచారం పేరుతో వ్యక్తులను క్రీస్తుకి దూరం చేయటానికి ఏమాత్రం కూడా దేవుని యొక్క వాక్యము ఒప్పుకోదు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, అందుకైన మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవించాను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వల్ల నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి అర్థం కావాలని ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏమిటంటే నీ తల్లినైనను నీ తండ్రినైనను నువ్వు దూషించకూడదు, వారిని గణపరచాలి. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే తన తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయినప్పుడు, తన తండ్రి ముసలివాడు అయిపోయినప్పుడు వారిని చేరదీయకుండా, వారిని గణపరచకుండా, వారిని పోషించకుండా దేవుని యొక్క వాక్యంలో ముదిమిలో ఉన్న నీ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాము అని దేవుని యొక్క వాక్యము మనకు ఉంది. ఇది ఏమీ వారు చేయకుండా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడంట, అమ్మ నీకు పెట్టడానికి ఏమీ లేదు, ధర్మశాస్త్రం ప్రకారం నేను 10వ వంతు దేవునికి నేను చెల్లించాలి, కాబట్టి నాకున్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా దేవార్పితం, కాబట్టి దేవునికి అర్పించినది మీకు ఇవ్వటానికి కుదరలేదని ఆ ముసలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈ యూదులు అంటే పారంపర్య ఆచారాలను ప్రాక్టీస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు తల్లిదండ్రులకు పెట్టకుండా ఇది దేవార్పితం అని చెప్పి వారు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను గణపరచలేని హీనమైన స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. మీ తల్లిని మీ తండ్రిని గణపరచమని చెప్తే మీ తల్లిదండ్రులు దీనస్థితిలో ఉన్నప్పుడు వారికి పెట్టకుండా నాకు పెట్టింది ప్రతిదీ కూడా దేవార్పితము, దేవునికి ఇస్తేనే కానీ నీకు పెట్టనని చెప్తున్నారు. దీనివల్ల దేవుని యొక్క నామము దూషింపబడుతుంది. మీ తల్లిదండ్రులను మీరు గణపరచడం లేదు కాబట్టి మీరు దేవుని వాక్య ప్రకారము మరణానికి పాత్రులు. అంటే పారంపర్య ఆచారాలను మీరు పాటిస్తున్నారని అనుకుంటున్నారు, అది దేవుని వాక్కు అని అనుకుంటున్నారు, కానీ అది దేవుని వాక్కు కాదు. కానీ దేవుని వాక్కు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి, లేకపోతే అదే వాక్య ప్రకారం మీరు మరణానికి మీరు పాత్రులని దేవుడు వారికి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటాడంటే వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మల్ని కూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పారు. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి.
దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్న వారిగా, దేవుణ్ణి మనం పెదవులతో కనపరుచున్నామా, లేదా దేవునికి హృదయాన్ని ఇచ్చి మనం కనపరుచుచున్నామా? ఒకవేళ పెదవులతో కనుక మనం దేవుణ్ణి ఆరాధించినట్లయితే, మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా పైనే దేవుని కొరకు మనము భక్తులమని చెప్పుకుంటా ఉంటే, ఈ శాస్త్రులు పరిచయులు వారు మరి నడివీధిలో కూర్చుని తెల్లని వస్త్రాలు ధరించుకుని అందరికీ వినబడేలాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా అందరికీ కూడా వారు ఏం చేస్తారంటే ఒక వేషధారణ అనే ఒక చిత్రాన్ని చూపిస్తూ ఉంటారు. మేము చాలా భక్తి పనులు, కానీ వారి యొక్క హృదయం ఎలా ఉందంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేని, దేవుని యొక్క ఆజ్ఞకు శిరస్సు వహించలేని ఆ హృదయంతో వారు ఉన్నట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు పెదవులతో కనపరుస్తున్నారు కానీ మీ యొక్క హృదయం ఎలా ఉంది? నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కాబట్టి క్రైస్తవులుగా లోకపరమైన కట్టడలు ఏవైతే ఉన్నావో, సంఘపరమైన కట్టడలు ఏదైతే ఉన్నావో, దానికంటే కూడా ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మనస్సు ఏమిటి, అసలు దేవుడు మనకి ఏమి బోధిస్తున్నాడు వాక్యం ద్వారా అనే దాన్ని మనము ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించడం ద్వారా మనం ఏం చేయాలంటే మన హృదయము దేవుని హృదయానికి దగ్గరగా ఉండేదానికి మనము ప్రతినిత్యము కూడా పాటుపడాలి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అంటే ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నవి, అనేక పరిస్థితులు ఉన్నవి. వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు వెళ్లకుండా ఉండేదానికి అనేక ఆచారాలను, అనేక కట్టడలను పెట్టి ఆ సంఘంలోనే వ్యక్తులు స్థిరపడేదానికి వారు ఏం చేస్తారంటే రకరకాల ఆచారాలు, కట్టడలను పెట్టి ఇదే కరెక్ట్ అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మానవ విధులను బట్టి నడవకూడదు, కానీ దేవుని వాక్య ప్రకారం, అనగా దేవుని వాక్యములో దేవుని హృదయం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని మానవ కట్టడలకు దూరముగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క విధులకు, దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకుని ఆరాధించే వారిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. జన సమూహమును చూసి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషుని అపవిత్రపరచుది కానీ నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పారు. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని మీకు తెలియదా అని ఆయనను అడగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారయ్యండి గుడ్డివారికి త్రోవ చూపుచున్నారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుతుంది కదా అని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, శిష్యులు మరి చేతులు కడుక్కోకుండా వారు వెన్నులు త్రుంచి దాన్ని తింటా ఉన్నారు. దాని విషయమై ప్రభువైన యేసుక్రీస్తుని శోధించడానికి శాస్త్రులు పరిచయలు వచ్చారు. కాబట్టి దేవుడి వాక్యాన్ని బోధించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. ఒరే నాయనా, నోటను పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పారు.
ఇక్కడ మీరు ఒక సూత్రము రాసుకోవాలి. ఏంటంటే మౌత్ ఈజ్ ఈక్వల్స్ టు హార్ట్. ఏంటిది? మౌత్ ఈజ్ ఈక్వల్స్ టు హార్ట్. అంటే మనుష్యుని యొక్క హృదయం ఏదైతే ఉందో ఆ హృదయం ఏం చేస్తుందంటే మనుషులలో ఆ హృదయం యొక్క ఆలోచనలు వ్యక్తపరచడానికి నోరును ఉపయోగించుకుంటుంది. ఏది? హృదయం. అంటే హృదయంలో ఏదైతే ఉందో, నీ ఆలోచన ఏదైతే ఉందో అది నోటి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి నోటిలో నుంచి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయంలో ఉన్న ఆలోచన నోటి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఆ నోటిని బట్టి మనలో ఉన్న పరిశుద్ధత ఎంత శాతం ఉంది, మన అంతరంగ స్వభావంలో ఎంత బ్యూటీ ఉందనేది మన నోటిని బట్టి తెలుస్తుంది. కొంతమంది చాలా అందంగా ఉంటారు. వారు చూసేదానికి వారి కనుముక్కు, ఈ రూపం అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ వారు మాట్లాడినప్పుడు మనకేముంటుందంటే అంత దూరం పారిపోవాలనిపిస్తుంది. నేను బస్సులో టికెట్లు కొట్టేటప్పుడు చాలామంది అందంగా ఉంటారు కదా ప్రజలు, వారిని చూసి చాలా బాగున్నారు, వీరు చాలా మంచి అఫీషియల్స్ అనుకుంటా అని అనుకునేవాడిని. వారి కట్టు బొట్టు వస్త్రధారణ ఇదంతా చూసి చాలా మంచి కుటుంబం అనుకునేవాడిని. కానీ నేను టికెట్ అడగటానికి వెళ్ళినప్పుడు వారి నోటి నుంచి వచ్చిన ఆ ఫస్ట్ మాటే వెంటనే నాకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా కిందకి దించేసి, అంటే వారు నోరు విప్పితే చాలా వల్గర్ లాంగ్వేజ్ వారు మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి మనుషుని యొక్క అంతరంగ స్వభావం ఏదైతే ఉందో, అంతరంగంలో ఉన్న ఆ మంచితనం ఏదైతే ఉందో అది నోటి ద్వారా బయటకు వస్తుంది, మన మాట ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి నోరు విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందదు. మనకి అందరికీ తెలిసిన సామెతలు మన పెద్దవారు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన నోరు మంచిగా ఉంటే ఊరు కూడా మంచిదవుతుంది. కాబట్టి మనం పోషింపబడేదానికి మనం ఏం చేయాలంటే మన నోటి ఫలము, అంటే మన నోటి నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో అది ఫలముగా ఉండి మనల్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి నోటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటు గురించి చాలా ఉంది యాకోబు పత్రికలో. ఈ నోరు ఎలాంటిదంటే మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా అగ్గి లేకుండానే కాల్చేస్తుంది, అగ్గి లేకుండానే మొత్తం చిచ్చు పెడుతుందంట. అది ఒక చక్రం అంట. అది ఎలాంటిదంటే మొత్తం ప్రకృతి చక్రాన్నంతటినీ కూడా ఒక దాని నుంచి కాల్చుకుంటా పోతూ ఉంటుందండి. ఏదైనా స్టేట్మెంట్ మీరు రాంగ్గా చెప్పండి, మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కూడా ఒక రాంగ్ స్టేట్మెంట్, ఒక నోటితో ఒక రాంగ్ స్టేట్మెంట్ మనం మాట్లాడినట్టయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ రిలేషన్, ఆ సంబంధం ఏదైతే ఉందో అదంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి ఆ శాస్త్రులు పరిచయాల గురించి దేవుడు మాట్లాడుతూ, నాయన నోట్లో పడినది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే, అంటే నోట నుండి వచ్చినది ఏమిటి? హృదయంలో నుంచి వచ్చినది. కాబట్టి అది ఏం చేస్తుందంటే మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే శిష్యులు అన్నారు, అయ్యా మీరు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు కదా, ఈ ఆచారాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, కాబట్టి దీని విషయమై మరి అక్కడ ఉన్న పరిచయులందరూ కూడా అభ్యంతరపడుతున్నారు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, పరలోకమందున్న నా తండ్రి నాటుని ప్రతి మొక్కయు పికిలింపబడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారే దేవునిలో ఫలించేవారిగా ఉంటారు. అలా కాకుండా ఈ లోక పద్ధతులను బట్టి, మనుషుల యొక్క ఆచారాలను బట్టి, మనుషుల నుండి నేర్చుకున్న ఆచారాలు, దేవుని యొక్క ఉపదేశాలని నమ్మి ఎవరైతే జీవిస్తూ ఉంటారో, వేషధారణలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకుండా ఈ లోకపరమైన మనుషులను సంతోషపెట్టడానికి ఆచారాలను, కట్టడలను మనుషుల చేత మరి కల్పించుకున్న ఆ ఉపదేశములు, దేవోపదేశములని ఎవరైతే నమ్మి వారు జీవిస్తారో వారు దేవుని నాటని మొక్కల్లా ఉంటారు. ఏదో సమయంలో వారు ఏమవుతారంటే రూటుతో సహా,
అంటే లోపలున్న వేరుతో సహా వారు పెకలించబడతారు. అంటే దేవుని వాక్య ప్రకారం ఎవరైతే కట్టుకుంటారో వారే నిలిచి ఉంటారు. నా మాట విని నా వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారందరూ ఎలా ఉంటారంట? బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటారు. తుఫాన్లు వస్తాయి, వరద వస్తాయి, అనేక పరిస్థితులు వారి జీవితంలో సంభవించినప్పటికీ కూడా ఆ పునాది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు ఎప్పటికీ కూడా కూలిపోకుండా అన్ని పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా నిలబడతారు. అలా కాకుండా దేవుని వాక్య ప్రకారం కట్టబడకుండా నాటబడిన మొక్క ఏదైతే ఉందో అదేమవుతుందంటే పెకిలించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువకి వెళ్ళిపోతూ ఆయన అలాగ దారంటి వెళ్ళారు. దారంటి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఒక అంజూరపు మొక్క ఉంది. ఆ అంజూరపు మొక్కను చూసినప్పుడు ఆ అంజూరపు మొక్క యొక్క ఆకులు, ఆ అంజూరపు మొక్క యొక్క స్థితి ఎంతో వైభవంగా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ అంజూరపు మొక్కను చూసినప్పుడు, ఆ అంజూరపు మొక్కలో ఏమైనా ఫలాలు ఉన్నాయని వెతికినప్పుడు అది చూడటానికి చాలా బాగుంది, కానీ ఆ అంజూరపు మొక్కలో ఏ విధమైన ఫలము కనిపించలేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ మొక్కను శపించారు. శపించినప్పుడు వెంటనే తెల్లారి చూసేటప్పటికి అదే దారిని వెళ్ళినప్పుడు ఆ మొక్క అంతా కూడా ఎండిపోయినట్లుగా మనం గమనిస్తాం. అంటే ఇందులో ఒక టెక్నికల్ మాట ఉంది. ఆ మొక్క ఎక్కడ నాటబడిందంటే దారి పక్కన నాటబడింది. అనగా దేవుని యొక్క పొలంలో, దేవుని యొక్క సంఘములో నాటబడిన మొక్క కాదు, కానీ అది ఏమైంది? బయట నాటబడిన మొక్క. కాబట్టి బయట నాటబడిన మొక్కలో దేవుని యొక్క వాక్యం ఉండదు, దేవుని యొక్క ఆజ్ఞ ఉండదు, దేవుని యొక్క ప్రేమ ఉండదు. కాబట్టి ఆ మొక్క చూడటానికి బాగుంది, కానీ దాంట్లో ఫలాలేమి, ఆత్మీయ ఫలాలేమి లేవు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అది పొలములో నాటబడిన మొక్క కాబట్టి దానిలో ఏ విధమైన సారం లేక దేవుని యొక్క ప్రణాళికలు అది ఫలించలేకపోయింది. కాబట్టి దేవుడు వెంటనే ఏం చేశాడంటే దాన్ని శపించాడు. తెల్లారేటప్పటికి అది ఆ మొక్క మరి వాడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్య ప్రకారం కట్టబడిన జీవితాలు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోని జీవితాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుని చేత నాటబడిన మొక్కలు కాదవి. మనమందరం అనుకుంటా ఉంటాం దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామని అనుకుంటా ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పాటించడంలో మనం ఎంత పర్సెంటేజ్ మనం సంతరించుకున్నాం, ఎంత పర్సెంటేజ్ మనం దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ శాస్త్రులు పరిచయాలు అయితే వీరి పరిస్థితి ఎలా ఉందంటే పైకి ఆచారాలు అన్ని పాటిస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యానికి విలువివ్వలేని జీవితాలు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా కఠినంగా మాట్లాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడింది. ఇంగ్లీష్ బైబిల్ అయితే పుల్లుడ్ బై ది రూట్స్ అని ఉంది. అంటే మొత్తం వేర్లతోటి పెకిలించబడింది. అంటే ఆ వేరుంటే ఏదో సమయంలో యెషయా మొద్దు నుంచి చిగురు అన్నట్లుగా అది మరలా పుష్పించే అవకాశం ఉంది. కానీ దేవుని వాక్య ప్రకారం నాటబడిన వ్యక్తి, దేవుని వాక్యంలో నిలబడలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మరలా పుష్పింపకుండా ఉండేదానికి దేవుడు ఏం చేస్తారంటే వేళ్లతో సహా పెకిలించి బయట పడేస్తాడు. కాబట్టి వారి జోలికి మీరు పోకుడి. గుడ్డివాడైంది గుడ్డివాడికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిన వాడిన వారిద్దరూ గుంట్లో పడదురు కదా నేను. అంటే టోటల్గా వీళ్ళు ఎలాంటి వారంటే ఆధ్యాత్మికమైన జ్ఞానం లేని వారు. వీరు చాలా ప్రమాదకరం. దేవుని వాక్యాన్ని సరిగా స్టడీ చేయకుండా వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. వారిలో ఆధ్యాత్మికమైన దేవుని గురించిన జ్ఞానం ఏది ఉండదు. ఈ లోక పద్ధతులను మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు, దేవుని వాక్యాన్ని పక్కన పెడతా ఉంటారు. కాబట్టి వారు గుడ్డివారు, అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగును గ్రహించలేని వారు. వీరేం చేస్తారంటే ఆ వాక్యంలో ఉన్న జ్ఞానం తెలియక ఈ లోకపరమైన పద్ధతులను అనుసరించి ఆ పద్ధతుల ద్వారా ప్రజలను అట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. వీరి వల్ల చాలా ప్రమాదం. ఇద్దరు కూడా ఏమవుతారంట గుంట్లో పడతారు. అంటే ఆత్మీయమైన ఆ పరిపక్వత లేనివారు, ఆత్మీయమైన జ్ఞానం లేనివారు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో వారు ప్రకాశించలేని వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే ఈ లోకపరమైన ఆచారాలతో దేవుని యొక్క మనుషులను చెడగొడతా ఉంటారు. వీరు చాలా
ప్రమాదకారులు. కాబట్టి వారి గురించి ప్రభు ఏం చేస్తున్నాడంటే మర్చిపోమంటున్నాడు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఏమవుతారట, గుంట్లో పడతారట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్రైస్తులు ఉండాలి. అందుకు పేతురు గారు అంటారు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోలేదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడిన కానీ నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుంచి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అంటున్నాడు. మనం తిన్న భోజనము ప్రతిదీ కూడా పవిత్రమైనది. ఒకవేళ అపవిత్రమైనది మనం తిన్నా కానీ ఏమవుతుందంటే ఈ శరీరము అపవిత్రమైన దాన్ని విసర్జించేస్తుంది. అది బహిర్భూమిలోనికి విసర్జించబడుతుంది. పవిత్రమైనది లోపల ఉంటుంది. కాబట్టి మనం నోటితో తీసుకున్న భోజనం ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. ఈ భోజనం గురించి మాట్లాడేదానికి చాలా పెద్ద సబ్జెక్ట్. దీని దగ్గరే చాలా గొడవలు వస్తూ ఉన్నాయి. చాలా బ్యాలెన్స్డ్గా మనం చెప్పాలి. అంటే మనుషుల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాక్యానికి రాజీ పడవలసిన అవసరం లేదు. ఎవడైనా విగ్రహానికి పెట్టాడు అనుకోండి, విగ్రహాల జోలికి మా దేవుడు పోవద్దన్నాడు. విగ్రహాలకు అర్పించినది మనం తిన్నట్లయితే విగ్రహాన్ని ఆరాధించినట్లు, కాబట్టి మేము తినమని చాలా జాగ్రత్తగా చెప్పాలి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదండి. అది దేవుని యొక్క మాట చేత పవిత్రపరచబడింది. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతీదీ మంచిదే. కాకపోతే అది తీసుకునే దాంట్లో ఉద్దేశం ఉంది చూసారా? ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్. దేవుడికి ఇచ్చేది లేదా దేవునికి అర్పించేది ఏ ఉద్దేశంతో మనం అర్పిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే మనం తినేది ఏ ఉద్దేశంతో తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి దీని గురించి. అందుకని ఆయన ఫైనల్గా ఏమన్నాడంటే, మీరు భోజనం చేసినను పానం చేసినను ఏది చేసినను దేవుని మహిమార్థం మీరు చేయాలి. మీరు ఏది చేస్తున్నా అది దేవునికి మహిమ వస్తుందా లేదా దాన్ని ఆలోచన చేసి మనం భోజనం చేసినా పానం చేసినా తినాలి. ఇంకా ఎక్స్టెండ్ చేసి ఏమంటాడంటే, మరి భోజనం చేసేవాడు భోజనం చేసి దేవుని మహిమపరుస్తాడు, భోజనం చేయనివాడు దేవుని కొరకే భోజనం చేయక దేవుణ్ణి మహిమపరుస్తాడు. భోజనం చేసినను భోజనం చేయకపోయినను ఏమీ లేదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం. ఒకడు ఉపవాసం ఉంటాడండి, వాడు బాధను బట్టి ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇదిగో వీడు ఉపవాసం లేదు, వీడు భోజనం చేసేసాడని మనం వాడిని ఏ విధంగా దూషించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకడు ఏం చేస్తాడు, భోజనం చేసేటప్పుడు ప్రభువా ఈ భోజనం నాకు ఇచ్చావు కాబట్టి నీకు వందనాలండి, దేవుడికి వందనాలు చెల్లించి భోజనం చేస్తాడు. అది కూడా దేవుడికి మహిమే. ఒకడు తనకున్న కష్టాలను బట్టి భోజనం చేయక దేవుని స్తుతిస్తాడు, అది దేవునికి మహిమే. కాబట్టి మనం భోజనం చేసినను పానం చేసినది ఏది చేసినా ఏం చేయాలి, దేవునికి మహిమార్థం చేయాలి. ఎవడైనా విగ్రహానికి అర్పించినప్పుడు, అయ్యా ఇది విగ్రహానికి అర్పించడానికి మనకు చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం తీసుకోకూడదు. ఎందుకంటే విగ్రహానికి అర్పించబడింది మనం తింటే విగ్రహానికి మనం ఆరాధన చేసినట్లు. కాబట్టి విగ్రహానికి అర్పించినది మనం తిన్నప్పుడు ఆడి చెప్పినోడి యొక్క మనస్సు బలహీనం అవుతుంది. ఆడి మనస్సాక్షి ఇది క్రైస్తవుడు పాస్టర్ గారే విగ్రహానికి అర్పింపబడి తినేశాడు, ఇక నేను తింటే ఏముందని ఆ విశ్వాసం కూడా జారిపోయే అవకాశం. కాబట్టి మనం భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా ప్రభువు యొక్క మహిమార్థం చేయాలి. అది ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విజ్ఞత మనకు కావాలి. క్రైస్తవులకి ఈ విజ్ఞత కావాలి. ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు, మనం క్రైస్తవులుగా నిజంగా జీవించాలని ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి సమస్యను మనం ఎదుర్కొనడానికి దేవుని వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యము వెలుగులో మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైన జ్ఞానం చేత మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధించి వారిని క్రీస్తు యొక్క ప్రేమలోనికి మనము తీసుకెళ్ళాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో మరి కడుపులోనికి వెళ్ళింది ఏదైనా అపవిత్రమైనది మనం తీసుకున్నాం అనుకోండి, అది బహిర్భూమిలో విసర్జించబడుతుంది. కానీ నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుంచి వస్తుంది. కాబట్టి దానివల్ల మనం పవిత్రులమా మనం అపవిత్రం అనేది తెలుసుకుంది. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది ఏమిటంటే హృదయం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలది, కాబట్టి దీన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఆ విషయంలో మనం ఏం చేయాలంటే ఈ హృదయంలో వచ్చిన ఆలోచనలు
మన యొక్క నోరు వ్యక్తపరుస్తుంది. కాబట్టి నోరు హృదయము ఒకటే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనము వాక్కు శుద్ధి కలిగి ఉండాలి. వాక్కు శుద్ధి మనం కలిగి ఉండాలంటే హృదయ శుద్ధి మనకు కావాలి. హృదయ శుద్ధి ద్వారానే మనకి వాక్ శుద్ధి వస్తుంది. ఆ వాక్కును బట్టే క్రీస్తు యొక్క ప్రేమను మనము ఇతరులకు చెప్పగలం. కాబట్టి నోటి నుంచి ఏమేమి వస్తాయి, అవి ఎలాగ మనను అపవిత్రపరుస్తాయంటే నోటి నుండి బయటకు వచ్చినవి హృదయం నుంచి వస్తాయి. ఆ హృదయంలో ఏమి ఉంటాయంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చను. ఇవే మనుషుని అపవిత్రపరచుడు గాని చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పారు. ప్రభు ఎంత జ్ఞానవంతుడంటే వాళ్ళు భయపడతా ప్రభువైన యేసుక్రీస్తుని ఏమీ అనలేక, ప్రభువైన యేసుక్రీస్తు దేనికైనా సమాధానం చెప్పగలడు కాబట్టి శిష్యుల మీద అటాక్ చేశారు వాళ్ళు. కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ ఒక్క మాటను బట్టి దేవుని యొక్క ప్రేమలోనికి, దేవుని యొక్క వాక్యంలోనికి వారు కట్టబడాలని ప్రభు ఏం చేశాడంటే వారి హృదయాన్ని పరిశీలించి ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు ముందర మీరు తీసుకోండి రా నాయనా, మీరు మామూలుగా తీసుకున్నది మనుషులు చేతులు కడకపోకుండా తీసుకున్నది మనిషిని అపవిత్రపరచదు. కానీ నాయన మీ హృదయంలో ఆలోచన ఉందో చూసారా, మీ హృదయంలో కట్టడలు ఉన్నాయి చూసారా, దేవునికి దూరంగా పోయిన మనసు ఉన్నది చూసారా. ఆ మనస్సును అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు దేవుని యొక్క వాక్యానికి విడాకులిచ్చి లోకం యొక్క పద్ధతులకు వారు అడాప్ట్ అయ్యారు. దే ఆర్ డివోర్స్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్లీ నేచర్. అంటే ఈ లోకానికి సంబంధించిన పద్ధతులకు వారు నేర్చుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యానికి వారు ఏం చేశారంటే పరిత్యాగ పత్రాన్ని ఇచ్చారు. అంటే పూర్వకాలం ఉన్న ఆచారాలను పాటించడానికే చూస్తున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారం, దేవుని ధర్మశాస్త్రం ప్రకారము నీ తల్లిదండ్రులు గౌరవించాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు మీరు ఆసరగా ఉండాలి, ఇదంతా పక్కన పెట్టేసి వీరు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని వక్రీభవించి మనుషుల యొక్క పద్ధతులను మార్చేస్తా ఉన్నారు. ఈ మధ్యన కుటుంబాల్లో చాలా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. క్రైస్తవులు ఎంత తెలివైన వాళ్ళంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. నీ భర్త 1 గంటకు వచ్చాడండి డ్యూటీ దిగి, తప్పనిసరి పరిస్థితుల్లో 1 గంటకు డ్యూటీకి వెళ్ళాడు. 1 గంటకి నీకు చర్చ అయిపోయింది. నీ భర్త 1 గంటకి డ్యూటీ దిగి వస్తాడు కాబట్టి చర్చ అయిపోయింది కాబట్టి వెంటనే నువ్వేం చేయాలా, ఇంటికి వెళ్ళి భోజనం పెట్టాలి. అలా కాకుండా చర్చిలో నాకు పని ఉందని చర్చిలో ఉంటే, లేదా స్త్రీల సమాజంలో ఉంటే, లేదా రకరకాల చర్చి యొక్క ప్రోగ్రామ్స్లో ఉంటే ఏ పని చేయకుండా చక్కగా కూర్చుని వాక్యం విందారని ఆ నెపంతో ఒకవేళ నీ భర్తను నెగ్లెక్ట్ చేసావు అనుకో, దానివల్ల దేవుని వాక్యానికి మహిమ జరుగుతుందా, మహిమ కలుగుతుంది? అంటే నీ రెస్పాన్సిబిలిటీ, అంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను వదిలిపెట్టి దేవుని యొక్క సంఘ కార్యక్రమాల్లో పనులున్నాయని ఒకవేళ నీ యొక్క పాత్ర అక్కడ ప్రాముఖ్యమైనది కాకపోయినప్పటికీ కూడా ఆ నెపంతో వచ్చి నువ్వు చర్చిలో ప్రార్థన చేసి, నేను చర్చిలో మీ ఆయన వచ్చాడండి భోజనం పెట్టకుండా నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటానికి వెళ్తున్నానని వచ్చి ఇక్కడ చర్చిలో ప్రార్థన చేసుకుంటా వచ్చావనుకోండి, నీ భర్తకి ఎలా ఉంటుంది? ఇప్పుడు శేవ వచ్చింది సాక్ష్యం చెప్పింది, మరి బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వెంటనే ఏం చేసింది, బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇది నేర్చుకోవాలి మనం. ఏది ఇంపార్టెంట్ కాదు, మనుషుల పద్ధతులు, దేవుని పద్ధతులు. అలాగని అవకాశం ఉన్నప్పుడు దేవునిలో గడపకపోవటం కూడా అది తప్పే. కాబట్టి ఏది ఎలాగా అంటే దేవుని యొక్క నామానికి ఏ మాత్రం కూడా అవమానం కలగకుండా క్రైస్తవ జీవితాన్ని మనము నడిపించుకోవాలి. కాబట్టి మన హృదయం చాలా ఇంపార్టెంట్, మన ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఈ ఆలోచన ఏదైతే ఉందో, హృదయంలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో అది మనను అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఈ చేతులు కడుక్కుంటాం, ఈ భోజనాలు, ఈ విషయం కంటే మన హృదయంలో ఏ సంగతులు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయా, నరహత్యలు ఉన్నాయా, వ్యభిచారములు ఉన్నాయా, వేశ్యాగమనములు ఉన్నాయా,
దొంగతనములు ఉన్నాయా, అబద్ధ సాక్ష్యములు ఉన్నాయా, దేవదూషణ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే ఈ లోకపరమైన ఆచారాల కంటే హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనలు ఏమైతే ఉన్నావో అవి దేవునికి మనల్ని దూరం చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హృదయము దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానికి మన ఆలోచన, మన క్రియలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా లేదనేది మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము దేవుని దృష్టిలో దేవుని చేత నాటబడిన మొక్కలుగా మనం అభివృద్ధి చెందే స్థితిలో ఉంటాం. కానీ ఈ లోకపరమైన పద్ధతులను బట్టి మనుషులను మనం మెప్పించాలని లేదా ఇతరులను మనం అనుకరించాలని మనము దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడితే ఏమవుతుందంటే దానివల్ల ఏ విధమైన మంచి మన జీవితానికి జరగదు. సరికదా, మనం ఏమవుతామంటే దేవుని చేత నాటబడిన మొక్కలుగా పెకిలించబడే పరిస్థితి కూడా మనకి ఉంది. కాబట్టి అన్నిటికంటే కూడా మన హృదయము దేవునికి దగ్గరగా ఉండేలాగా మనం చూసుకోవాలి. యథార్థమైన హృదయం కలిగి మనం జీవించడానికి నేర్చుకోవాలి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. శాస్త్రులు, పరిచయులు ఈ లోకపరమైన పితరుల యొక్క పారంపర్యాచారాలను ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుని యొక్క నీతిని వారు ఏమాత్రం కూడా ఆలోచన చేయటం లేదు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? పాత నిబంధనలో ఉన్న శాస్త్రులు, పరిచయుల కంటే కూడా మన నీతి ఎలా ఉండాలంటే అధికముగా ఉండాలంట. ఒకవేళ అలాగ లేకపోయినట్లయితే మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దేవుని చేత నాటబడిన మొక్కలుగా ఉన్నట్లయితే మన నీతి ఎలా ఉండాలంట? శాస్త్రుల కంటే, పరిచయుల కంటే కూడా మన నీతి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే అక్కడ చెప్తా ఉన్నాడు, ధన్యతల్లో చెప్తా ఉన్నాడు. చూడండి 8వ వచనం చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. అంటే దేవుని చూచే స్థితిలోనికి మన హృదయం ఉండాలి. అంటే మన హృదయంలో ఇందాక చెప్పినట్లుగా దురాలోచనలు కానీ, వేశ్యాగమనములు కానీ, మతానికి సంబంధించిన విషయాలు కానీ, దేవదూషణ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉన్నట్లయితే మనం దేవుని చూడగలం. అంటే ప్యూర్ హార్ట్ లేకుండా దేవుని వాక్యం మనకు అర్థం లేదు. దేవుని చూసేదమంటే దాని అర్థం ఏమిటంటే దేవుని వాక్యంలో ఉన్న వెలుగుని గ్రహించడం. వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలంటే, దేవుని వాక్య ప్రకారం మన జీవితం నాటబడాలంటే మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని చూసేవారు, అనగా దేవుని యొక్క ఆ వాక్యాన్ని గ్రహించేవారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే శాస్త్రుల కంటే, పరిచయుల కంటే మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇంకొక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. చిన్న కథ ఉంది ఇక్కడ. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టింది. దేవుడు అభిషేకించాలని సమూయేలుతో చెప్పి
యెషయా కుమారులో కుమారుడు ఉన్నాడు దావీదు అనేవాడు, అతను నువ్వు అభిషేకించన్నాడు. దావీదు ఎవరో తెలియదు కాబట్టి సమూయేలు వచ్చి అన్నాడు, యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారులందరినీ తీసుకురాను. మొదటి వాడిని తీసుకొచ్చాడు ఎలియాబు మంచి హైట్, అంటే యుద్ధ రంగంలో యుద్ధం చేయగల ఒక సైనికుడు ఎలియాబు. అప్పటికే ఎలియాబు ట్రైనింగ్ అయి ఉన్నాడు. ఆ తర్వాత మనం వచనాల్లో చూసినట్లయితే ఆ ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళిన వారిలో ఎలియాబు కూడా ఉంటాడు. ఆ ఎలియాబు తర్వాత షమ్మా, ఇలాగ మొత్తం 7 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకుని వస్తా ఉంటే అప్పుడు సమూయేలుతో యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధంగా, పాస్టర్ గారు తెల్లబట్టలు వేసినంత మాత్రాన పరిశుద్ధుడు కాదు. విశ్వాసి తెల్లబట్టలు వేసి యాంకరింగ్ చేసినంత మాత్రాన వాడు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తున్నాడు అనేది నిజము కాదు. ఆయన పై రూపమును ఎత్తును ఆయన లక్ష్య పెట్టడు. మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. గలతీ పత్రికలో ఉన్నది, ఆయన నరుని పై వేషమును లక్ష్య పెట్టాడు. చూడండి, అక్కడ గొడవ వచ్చింది సంఘంలో. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అద్భుతాలు చేశారు. కానీ ఆ లాస్ట్ దశకు వచ్చేటప్పటికి వారు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికి మొదలు పెట్టారు. అక్కడ భోజనాలు చేస్తూ ఉంటే అన్యులతో భోజనం చేయకుండా యూదులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు వచ్చాడు, ఏమయ్యా నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం యూదులతో కలిసి భోజనం చేస్తున్నావు, అన్ని జనులను నువ్వు లక్ష్య పెట్టడం లేదు, నువ్వు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నీవు జీవిస్తున్నావని. అప్పుడు పౌలు ఏం చేశాడంటే పేతురుని హెచ్చరించాడు, నీవు జీవించడమే కాదు కానీ నీతో పాటు బర్నబాను కూడా నువ్వు మోసపుచ్చ, మీరందరూ మారు వేషం వేసుకుని మరలా యూదులతో భోజనం చేస్తున్నారు. కాబట్టి దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడగాని దేవుడు నరుని యొక్క హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషుడు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. పారంపర్య ఆచారాలు, భోజనాల గురించిన వివాదాలు, ఇంకా ముందుకెళ్ళి అంటాడు, వంశావళుల గురించి, ధర్మశాస్త్రాల గురించి, అవివేక తర్కముల గురించి మీరు పక్కన పెట్టండి రా. మీరు పక్కన పెట్టి మిమ్మల్ని విమోచించిన యేసుక్రీస్తుని మీరు ప్రకటించండి. ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలు, భోజనాల గురించిన వాదాలు, బొట్టుల గురించిన వాదాలు, లేదా బంగారపు నగలు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఈ వాదాలు, ఇవన్నీ శారీరక పరమైన ఆచారాలకు మీరు ఏం చేయాలి, దూరంగా ఉండి దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. కాబట్టి మీ హృదయాన్ని దేవుని వాక్య ప్రకారం కట్టుకునేదానికి మీరేం చేయాలి, ప్రయత్నం చేయాలి. మీరు హృదయంలో శుద్ధిగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యపు వెలుగులో దేవుడు ఏం చెప్తున్నాడో, ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం మీరు జీవించడానికి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనుషుల పైరూపమును లక్ష్య పెట్టడు కానీ ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ద హార్ట్ అండ్ మౌత్. మీ నోటి విషయంలో, మీ హృదయం విషయంలో మీరేం చేయాలి, ఎప్పటికప్పుడు పరిశోధన చేసుకుంటా ఉన్నారు. ప్రభా, నీ వాక్యానికి వ్యతిరేకంగా నా హృదయం ఉందా ప్రభా? నీ వాక్యంలో నిలబడే యథార్థత రాకుందా ప్రభా? యథార్థంగా జీవించటానికి, నీ మందిరంలో నేను కట్టబట్టడానికి ప్రభా, నా హృదయంలో ఏమైతే అపవిత్రత ఉన్నదో, నా హృదయాన్ని లక్ష్య పెట్టే విధంగా నేను ఎలాగ జీవించాలో అది నేర్పించని మనం ఏం చేయాలి, ప్రభుని వేడుకోవాలి. ఈ లోకపరమైన ఆచారాలు, ఈ లోకపరమైన పరిస్థితులు కాదు కానీ హృదయం విషయంలో మనం పవిత్రంగా ఉండేదానికి, యథార్థంగా ఉండేదానికి, దేవుడు లక్ష్య పెట్టే హృదయంగా, దేవుడు నాటిన మొక్కగా, దేవుడు నాటిన మొక్క, దేవుని చేత పట్టబడిన మొక్క, దేవుడు నీరు పోసిన మొక్క, ఆ వాక్యమనే ఆ నీరు ఆ మొక్కలోంచి ప్రవహించి ఫలాలు ఫలించాలి. దేవుడు నాటిన మొక్క చాలా ప్రశస్తమైనది. ఆ ప్రశస్తమైన మొక్క యథార్థముగా హృదయశుద్ధి కలిగి దేవుని యొక్క వాక్యములో ఫలించే మొక్కగా మనం ఉండాలి. కాబట్టి మన నీతి శాస్త్రుల కంటే, పరిచర్ల కంటే గొప్పగా ఉండాలనేది మనం నేర్చుకోవలసిన విషయం. 139వ కీర్తన 23-24 వచ్చిన, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము.
నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. లోకులు పోయే మార్గము కాకుండా క్రీస్తు మార్గము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాడు. కాబట్టి ప్రభా ఆ మార్గంలో ప్రభా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. ఎందుకంటే హృదయంలో ఉన్న ఆలోచన బట్టే మన స్థితి ఏమిటన్నది తెలుస్తుంది. హృదయంలో ఉన్న ఆలోచన బట్టే మన నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీకు ఆయాసకరమైన మార్గము నా యందేమైనా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రభా నా హృదయం ప్రభా నీకు ఆయాసకరమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గములు నా హృదయం ద్వారా ఏమైనా నేను రచిస్తున్నానా ప్రభా, నీ హృదయము నా హృదయానికి, నా హృదయము నీ హృదయానికి ప్రభా సరిపోయేటట్లు ప్రభా ఏదైనా అడ్డంకి ఏముందో నీకు ఆయాసకరమైన ఏమైనా నేను ఆలోచన చేస్తా ఉన్నానేమో, కాబట్టి అది ఏమీ లేకుండా నీవే చూడు ప్రభా, నన్ను చూసి పరిశోధించి ప్రభా నా మార్గంలో కాదు కానీ నిత్య మార్గమున నన్ను నడిపించు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇది నిత్య మార్గం. ఈ మార్గము చాలా కఠినమైనది, కానీ ఈ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఇరుకు మార్గం ఏమవుతుందంటే పరలోకం వెళ్ళేటప్పటికి విశాల మార్గం అయిపోతుంది. అది నిత్య మార్గము. కానీ ఈ రోజున బాగా ఉంది కదని వెడల్పైన మార్గాన్ని, లోక మార్గాన్ని మనం వెళ్ళామనుకోండి, మనం మరణ సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ బ్రాడ్ మార్గం ఏదైతే ఏదైతే ఉందో అలా వెళ్ళేటప్పటికి అది మూసుకుపోతుంది. ఆ మూసుకుపోయిన తర్వాత మనకు దారి తెలియదు, పరలోకం గేట్లు మనకు కనిపించు. కాబట్టి నిత్య మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తు మార్గం, ప్రభువైన యేసుక్రీస్తునే ఆ సత్యం, ప్రభువైన యేసుక్రీస్తునే ఆ వాక్యము, ప్రభువైన యేసుక్రీస్తునే ఆ జీవజలము, ప్రభువైన యేసుక్రీస్తునే ఆ పరలోక మార్గంలో మనం ఏం చేయాలంటే వెళ్ళేదానికి, అలాగే వెళ్ళకుండా ఒకవేళ ఏదైనా అడ్డు తగులుతుందేమో ఆ ఆయాసకరమైన మార్గాన్ని మనం తీసివేసుకుని ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఆ నిత్య మార్గంలో, ఆ ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తూ పోరాడుతూ మనము క్రీస్తు కొరకు నాటబడిన మొక్కలుగా మనం ఏం చేయాలన్నమాట, ముందుకు కొనసాగాలి. కాబట్టి తండ్రి నాటిన మొక్కలుగా ఆ తండ్రి గుణాలను, ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని మనము ధరించుకుని క్రీస్తు యొక్క ప్రేమలో మనం ముందుకి వెళ్ళిపోవాలి. ప్రసంగం అయిపోయింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నోటి లోపలికి వెళ్ళినది మనల్ని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుంచి బయటకు వచ్చినది హృదయంలో నుంచి వస్తుంది. కాబట్టి ఆ హృదయం విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉంటుంది. మరి దావీదు అందుకని ప్రభువా నా హృదయాన్ని పరీక్షించి ప్రభా నా హృదయంలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో అది తీసివేయి ప్రభా. ఇదే మాట 26వ కీర్తనలో కూడా చెప్పారు. రాత్రి మేము ధ్యానం చేసాం. దేవుడు మరి దావీదు హృదయానుసారుడుగా ఎందుకు పిలువబడ్డాడు? దేవుని యొక్క హృదయానుసారుడిగా దావీదు ఎందుకు పిలువబడ్డాడంటే దేవుని హృదయానికి సంబంధించిన ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకుంటానికి దావీదు ప్రయత్నం చేశాడు. తన జీవితం చర్మాంకానికి వచ్చేటప్పటికి దావీదు యొక్క హృదయము దేవుని యొక్క హృదయము ఒకటైపోయింది. అలాగే మనం ఏం చేయాలంటే హృదయం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడం లేడు. ప్రభు తప్ప ఎవ్వడు గ్రహించలేడు. ప్రభు తప్ప ఎవ్వడు కూడా మన హృదయాన్ని పరిశీలించలేడు, పరిశోధించలేడు.
ఎందుకంటే మన హృదయంలో థాట్స్ ఎప్పుడు ఎలా వస్తాయి మనకు తెలియదు. ఇప్పటి వరకు పాస్టర్ గారు బాగానే ఉంటాడు, 2 సంవత్సరాలు పోయిన తర్వాత పాస్టర్ గారు సాక్ష్యం చూస్తే అయ్యో పాస్టర్ గారు పలానా శోధనలో పడిపోయారు, చాలా బాగా ఉన్నాడమ్మా పాస్టర్ గారు, చాలా మంచిగా ఉన్నాడు. కానీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత పాస్టర్ గారి సాక్ష్యం అంతా కూడా జీరో అయిపోయింది. చాలా బాగా ఎదిగాడమ్మా ఈ విశ్వాసి, చాలా బాగా ఎదిగిందమ్మా ఈ విశ్వాసి, కానీ సంవత్సరం పోయిన తర్వాత ఆ విశ్వాసి శోధనలో పడిపోయి సాక్ష్యాన్ని అంతా కూడా పోగొట్టుకుంది. కాబట్టి ఆ హృదయాన్ని పరిశీలించేవాడు, పరిశోధించేవాడు, దాన్ని గ్రహించేవాడు ఎవ్వడ లేడు, దేవుడు తప్ప. అందుకనే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రభా, నా హృదయంలో ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో ప్రభా, అది చెప్పు ప్రభా, నేను తీసేసుకుంటా. ఈ ప్రార్థన మనం చేయాలి. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ హృదయంలో వచ్చిన ఆలోచన బట్టి ఇక్కడ చిక్కు ఏమిటంటే, ఎందుకు దేవుడు దగ్గర మనం వేడుకోవాలంటే, ఏదో ఒక రోజు నీకు ఏం చేస్తాడట, మన యొక్క క్రియలను బట్టి, హృదయంలో ఉన్న ఆలోచన బట్టి వచ్చే ఆ క్రియలు ఏమైతున్నా, ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన యొక్క క్రియలు చెప్పున ప్రతీకారము చేయుట. దేవుడు ఏమి బుజ్జగించడట, మన ఆలోచన విషయంలో, మన ప్రవర్తించిన తీరు విషయంలో ఆయన ఏం చేస్తాడంట, ప్రతీకారం చేయుటకు యెహోవా పరిశోధన చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే, దేవుడు అంచేపు బహుమానాలు ఇస్తారు కదా, మనం ఏం చేసినా పర్లేదని అనుకుంటారు. కానీ నో నో నో, వాడి ప్రవర్తన బట్టి ప్రభు ఏం చేస్తాడంటే, వాడి క్రియల ప్రతిఫలము చెప్పిన ప్రతీకారము చేయుటకు యెహోవా ఏం చేస్తాడంట, యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడను అంతరింద్రియములను పరీక్షించేవాడను కదా. లోపల ఉన్న అంతరింద్రియములను కూడా దేవుడు ఏం చేస్తాడంట, పరిశీలన చేస్తా ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే దేవుడు, మరి లోపల ఉన్నది బహిర్భూమిలోనికి అది విడిపింపడి, అంటే లోపల ఉన్న పార్ట్స్ ఇస్ ఓకే, అవన్నీ కూడా చాలా దాని పని అవి చేస్తూ ఉన్నాయి. శరీరానికి ఉపయోగం లేని ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది, శరీరం యొక్క అంతర్భాగాలు ఏం చేస్తుంది, బయటకు అవి విసర్జించబడుతున్నాయి, అవి బహిర్భూమిలోనికి విడిచిపెడుతున్నాయి. అంటే మన బాడీలో ఉన్న లోపల అంతరంగమైన ఆ పార్ట్స్ ఏమైతున్నా అవన్నీ కూడా దేవుని చిత్తానుసారం అవి చేస్తూ ఉన్నాయి. మన శరీరానికి హాని చేసే ప్రతి దాన్ని కూడా బహిర్భూమిలోనికి అవి విడిచిపెడతాయి. ఒక 4-5 రోజులు కనుక మనం యూరినల్స్కి వెళ్ళకపోయినా, 2 రోజులు 3 రోజులు కనుక బహిర్భూమికి కనుక వెళ్ళకపోయినట్లయితే మన బాడీ అంతా కూడా విషమయం అయిపోయి వారం రోజులకి మనం చనిపోతాం. మన బాడీ ఎంత మంచిదంటే, మనం ఎలాంటి వాటిని తిన్నప్పటికీ మనకు హాని జరగకుండా ఆ బాడీ ఏం చేస్తుందన్నమాట, మనకు శరీరానికి ఇబ్బంది కలిగించేదాన్ని ప్రతిదాన్ని కూడా వాంతి రూపంలోనో విరోచన రూపంలోనో ఆయన బయటికి పంపించేస్తారు, మన బాడీ స్టేబుల్గా ఉండేదాన్ని. అయితే మన హృదయపు ఆలోచన ఉన్నాయి చూసావా, ఇవి వాటికి చాలా డేంజర్. ఇవి బయటికి వెళ్ళవు. బయటికి వెళ్ళకుండా ఏం చేస్తాయంటే ఆయన లోపల ఇన్బిల్ట్ అయిపోయి క్రియారూపంలో బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి వెరీ డేంజర్, వెరీ డేంజర్. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, దేవుడు మన అంతరింద్రియములను పరిశోధించేవాడట, అలాగే మన హృదయాన్ని కూడా ఆయన పరిశోధించి పరిశీలన చేయవాడు. కాబట్టి మన క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క ప్రేమలో చాలా మంచి జీవితం. అయితే జీవించేదానికి కొంత కష్టమైనప్పటికీ కూడా దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. దేవుడు మనం ప్రార్థన చేస్తే మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. శోధనలో పడకుండా మెలుగుగా ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే హృదయాన్ని మనం శుద్ధిగా ఉంచుకోగలం. మన హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చేత నాటబడిన మొక్కగా ఫలించే వ్యక్తులుగా మనము ఉండగలం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి మనల్ని దీవించి ఆస్వాదించి తన వనములో నాటబడిన మొక్కగా మనను అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.